ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్లో ఈరోజు రాజకీయ భూకంపం ఎందుకు వచ్చింది? రాష్ట్ర అధినాయకత్వం మాట వినకుండానే డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగిందా? లేదా కేంద్ర స్థాయిలో చక్రం తిప్పి పోస్టులు తెచ్చుకున్నారా? బీఫామ్ ఇస్తారన్న ఎమ్మెల్యేకు కావాలని చెక్ పెట్టారా? ఎమ్మెల్యేల వర్గపోరుకు అధిష్టానం బీసీ కార్డు విసిరిందా? మహబూబ్ నగర్, వనపర్తి రెండు జిల్లాల్లో రచ్చ ఎందుకు మొదలైంది? కొత్తగా వచ్చిన డీసీసీ అధ్యక్షులకు ముందు అగ్నిపరీక్షనా? ఈరోజు తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఈసారి చాలా రసవత్రంగా సాగింది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటూ అభిప్రాయాల సేకరణ చేపట్టింది. క్యాడర్కు అండగా నిలిచే నాయకులకే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలన్నది అధిష్టానం వ్యూహం. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య పోరు ఈ ప్రణాళికను పూర్తిగా తల్లకిందులు చేసింది. ఎమ్మెల్యేల మధ్య ఉన్న వర్గపోరుతో కింది స్థాయి క్యాడర్కు తలనొప్పులు తెస్తూ రాష్ట్ర అధినాయకత్వానికి సైతం చెమటలు పట్టించాయి. ఒక జిల్లాకు ఒక నాయకుడు అన్న సూత్రం ఇక్కడ పనిచేయలేదు. ఎమ్మెల్యేలందరూ ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా వారు పోరు నడిచింది. కేంద్రం నుంచి వచ్చిన కమిటీ కూడా ఒక దశలో చేతులెత్తేసిన పరిస్థితి. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో వర్గపోరు తారాస్థాయికి చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు. దేవరకద్ర ఎమ్మెల్యే మాజీ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డికి మరోసారి డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం వస్తుందని జోరుగా ప్రచారం సాగింది. దీంతో చాలా మంది ఆశావహులు ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారు. ఇదే సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్ హామీతో బీసీ నేతలకే జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తారన్న వాదన కూడా తెరపైకొచ్చింది. దీంతో బీసీ నేతలు సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్, మైనారిటీ నేత సిరాజ్ ఖాదిరి రేసులో ఉన్నారు. అయితే అనూహ్యంగా టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు జీవన్ రెడ్డి పేరు కూడా లిస్టులో వినిపించింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి సీనియర్ నేత సంజీవ్ ముదిరాజ్కు దక్కడం కాంగ్రెస్ శ్రేణుల్లో షాక్ ఇచ్చింది. మాజీ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పలు సందర్భాల్లో కార్యకర్తలను ఉద్దేశించి భవిష్యత్తులో తానే డీసీసీ అధ్యక్షుడిగా ఉంటానని చెబుతూ వస్తున్నారు. ఇక బీఫామ్ సైతం తన చేతుల మీదుగానే ఇస్తానని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే లేపాయి. దీంతో అధ్యక్ష పీఠంపై కన్నేసిన ఎంతో మంది ఆశావహులు సైతం జీఎంఆర్ వ్యాఖ్యలతో అసంతృప్తికి లోనయ్యారట. కానీ కేంద్ర అధినాయకత్వం మాత్రం సీనియర్ నాయకుడు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్కు డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాయట. నిబద్ధత, పార్టీకి విధేయుడుగా కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటూ కామ్గా పనిచేసుకుని సంజీవ్ ముదిరాజ్కు అధ్యక్ష పీఠం వరించడంతో బీసీ వర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. కానీ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి మొండి చేయి చూపడంతో కాంగ్రెస్ శ్రేణులు ఒకంత కుదుపునకు గురయ్యాయనే ప్రచారం సాగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సైతం రెండోసారి తానే అధ్యక్ష పీఠం పగ్గాలు చేపడతానని ధీమాగా ఉన్న ఆయనకు కేంద్ర కమిటీ నుంచి వచ్చిన లేఖతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారట. మరోవైపు పాలమూరు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అందుకే ఎన్నో సంక్షేమ పథకాలు, వేల కోట్ల నిధులు ఈ జిల్లాకే ప్రాధాన్యం. కొత్తగా ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా ముందుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రారంభించడం సీఎం రేవంత్ రెడ్డికి ఆనవాయితీగా మారింది. అంతగా తన జిల్లాపై అభిమానం చూపిస్తున్నారు రేవంత్. కానీ సొంత జిల్లాలోనే కొందరు ఎమ్మెల్యేల వర్గపోరు ఆయనకు తలనొప్పులు తెస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన 4-5 ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా గతంలో ఓ రహస్య భేటీ కూడా నిర్వహించారు. తర్వాత ఎవరికి వారే ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో సొంత జిల్లాలో సీఎంకు వ్యతిరేక వర్గం మొదలైంది అన్న ప్రచారం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. ఇక ఎమ్మెల్యేల వర్గపోరుపై సీరియస్ అయిన సీఎం రేవంత్ హైదరాబాద్కు పిలిపించి వారికి క్లాస్ పీకినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇక వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి దక్కడంతో ఎమ్మెల్యేల వర్గపోరు రచ్చ మరో స్థాయికి చేరింది. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరంగా తన వర్గానికి సముచిత స్థానం దక్కకపోవడంపై చిన్నారెడ్డి సీరియస్ గా ఉన్నారట. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డిని ప్రకటించిన తర్వాత పార్టీ ముఖ్య నేతల తీరు పట్ల ఆయన మనోవేదనకు గురై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో తన ఇంట్లోని 2018 నుంచి కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం కొనసాగుతుండగా బోర్డు తీసేసినట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం నెలకొంది. డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డిని ప్రకటించిన తర్వాత జరిగిన కార్యక్రమానికి ఆయనతో పాటు చిన్నారెడ్డి హాజరు కాకపోవడం హాట్ టాపిక్గా మారింది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దమందడి ఎంపీపీగా ఉన్న తూడి మేఘారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. దీంతో ఎమ్మెల్యే టికెట్ లొల్లి తారాస్థాయికి చేరింది. ముందుగా అధిష్టానం చిన్నారెడ్డి పేరు ప్రకటించినా చివరలో మేఘారెడ్డికే బీఫామ్ ఇచ్చింది. అధిష్టానం నచ్చజెప్పడంతో చిన్నారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో మేఘారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఇరువురి మధ్య ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. తన వర్గానికి చెందిన వారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ చిన్నారెడ్డి తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని గన్మెన్లను సైతం ఉపసంహరించుకున్నారు. అయితే కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇటు మేఘారెడ్డి అటు చిన్నారెడ్డి నేరుగా దరఖాస్తు చేసుకోలేదు. కానీ మేఘారెడ్డి తన వర్గానికి చెందిన లక్కాకుల సతీష్, చిన్నారెడ్డి తన అనుచరుడైన డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కోసం ప్రయత్నించారు. అధిష్టానం ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్న శివసేనారెడ్డిని ఎంపిక చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ఇక మహబూబ్ నగర్, వనపర్తి రెండు జిల్లాల్లోనూ కొత్త అధ్యక్షులకు సహకారం దొరుకుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్కు, వనపర్తి జిల్లా అధ్యక్ష పీఠాన్ని శివసేనారెడ్డికి కేటాయించడం వారికి ముందు అగ్ని పరీక్ష అని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారట. ఏదేమైనా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నూతన అధ్యక్షులకు కొంత ఇబ్బందులు తప్పేట్లు కనిపించడం లేదు. ఎమ్మెల్యేల మధ్య ఉన్న వర్గపోరు నూతన అధ్యక్షులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను గెలిపించుకోవడంలో తమకు కట్టబెట్టిన పదవికి న్యాయం చేస్తారా లేక చతికిలబడతారా అన్న ప్రచారం సైతం ఊపందుకుంది. ఇక పాలమూరు కాంగ్రెస్లో డీసీసీ నియామకాలు వర్గపోరుకు బ్రేకా లేదా కొత్త రచ్చకు శ్రీకారమా? ఎమ్మెల్యేలను కలుపుకుని పార్టీని ముందుకు నడిపించగలిగితేనే ఈ పదవులు నిలబడతాయా అనేది చూడాల్సి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు ఇక్కడి నుంచి ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.